మూవింగ్ ఆన్ ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో పురోగతి కనిపించింది. మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నంలో ప్రస్తుతం ఉన్నారు. ఒక మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం వెలికితీతకు అడ్డంకిగా ఆ టీబీఎం మిషన్ ప్లాట్ఫామ్ ఉంది. గ్యాస్ కట్టర్లతోటి రెస్క్యూ టీమ్ ఆ మిషన్ భాగాలను తొలగిస్తున్నారు. ఈ రాత్రి వరకు ఒక మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కెడావర్ డాగ్స్ గుర్తించిన స్పాట్లో తవ్వకాలు చేస్తే అక్కడి నుంచి దుర్గంధం వెలువడింది. ఇప్పుడు మరింత దగ్గరగా వెళ్ళారు. బట్ ఆ మిషన్ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ దుర్గంధం వస్తుంది. సో అక్కడ బాడీ ఉందని ఐడెంటిఫై చేశారు. ఆ కెడావర్ డాగ్సే ఆ స్పాట్ని గుర్తించే ఐడెంటిఫై చేశాయి. ఆ తర్వాతే అక్కడ తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ మిషన్ ముందు భాగం చాలా హార్డ్ మెటల్తో తయారై ఉంటుంది. దాన్ని కట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. సో ఈ రాత్రికి అది పూర్తయితే ఒక డెడ్ బాడీ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా, బీ ద బాస్. రెండు వారాలకు పైబడి రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం కొంచెం పురోగతి ఇవాళ కనిపించింది. ఈ సాయంత్రానికి, ఈ రాత్రికి కొన్ని మృతదేహాలు కానీ లేకపోతే 1-2 మృతదేహాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతము చాలా క్లోజ్గా వెళ్ళారు ఆ పర్టికులర్ స్పాట్ దగ్గరికి. ఇప్పుడు ఆ మిషన్ని కట్ చేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళగలిగితే కొంచెం పురోగతి కనిపిస్తుంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి నా లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ప్రస్తుతం స్పాట్లోనే ఉన్నారు. అక్కడ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివ, ఏమంటున్నారు రెస్క్యూ ఆపరేటర్స్? మరికొద్ది సేపట్లో ఒక డెడ్ బాడీని బయటికి తీసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అదే స్థాయిలో ఇక్కడ అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు కూడా కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే 2 పార్థివ దేహాన్ని తరలించేటువంటి వాహనాలు ఏదైతే దోమలపేట గెస్ట్ హౌస్ నుంచి టన్నెల్ వైపుకు ప్రయాణించాయి. అయితే ఈ సమయంలోనే లోపల నుంచి కార్మికులను తీసుకొచ్చేటువంటి లోకో అనేది బయటకు వస్తుంది. అయితే వారితో పాటు ఆ డెడ్ బాడీని తీసుకొచ్చారనేటువంటి ఒక అభిప్రాయం అయితే తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ వాహనాలను అక్కడికి తరలించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఒక అంబులెన్స్ ను కూడా పంపించారు. డాక్టర్ల బృందం కూడా టన్నెల్ వద్దకైతే చేరుకుంది. ఇటు జిల్లా కలెక్టర్ అలాగే పోలీసు ఉన్నతాధికారులు కూడా టన్నెల్ వద్దకు చేరుకోవడంతో ఖచ్చితంగా ఆ డెడ్ బాడీని బయటికి తీశారన్నటువంటి ప్రచారం అయితే సాగుతుంది. మరి కొద్ది క్షణాల్లో దీనికి సంబంధించి అయితే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మరోవైపు ఈ కేరళ నుంచి వచ్చినటువంటి క్యాడవర్ డాగ్స్ ఐడెంటిఫై చేసినటువంటి స్పాట్ లోనే ఈ డెడ్ బాడీ దొరకడంతో మరోసారి ఆ డాగ్స్ ని లోపలికి పంపించడం జరిగింది. మరిన్ని స్పాట్స్ ని ఐడెంటిఫై చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి చూస్తే మాత్రం ఓవరాల్ గా 15 రోజుల తర్వాత, అంటే ఇవాళ 16వ రోజున ఒక పురోగతి అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వస్తుంది, ఏ రకమైనటువంటి ఆ తవ్వకాలు జరిపిన సందర్భంలోనే నిన్న సాయంత్రం నుంచి ఒక డెడ్ బాడీకి సంబంధించిన చేయి కనపడింది. దాన్ని ఆసరాగా చేసుకుని చుట్టుపక్కల మొత్తం కూడా పెద్ద మొత్తంలో తవ్వడం జరిగింది. అక్కడ ఎదురైనటువంటి టీబీఎం మిషన్ సంబంధించినటువంటి శకలాలను కూడా గ్యాస్ కట్టర్లతో తొలగించినటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ డెడ్ బాడీని వెత్తకెలకు బయటికి తీసినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో బయటికి తీసుకొచ్చి నాగర్ కర్నూలుకు లేదా హైదరాబాద్ కు తరలించేటువంటి అవకాశం అవుతుంది. అక్కడనే పోస్ట్ మార్టం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టుగా అయితే తెలుస్తా ఉంది. రైట్ శివ.